హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, గత 2 రోజుల నుంచి కూడా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా వైరల్ చేస్తున్నారు. అసలు ఏంటి అనంటే, పవన్ కళ్యాణ్ భాగోతం అంతా మా దగ్గరుంది. 2 పెన్ డ్రైవుల్లో మా దగ్గరుంది. అది బయట పెడితే మామూలుగా ఉండదని చెప్పి వైరల్ చేస్తున్నారు. అసలు ఈ మాటలు రావడానికి ముందు ఏం జరిగిందనంటే, కిరణ్ రాయల్‌కి సంబంధించిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆవిడ తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విజువల్స్ గాని, ఆయన పర్సనల్స్ అన్నీ కూడా నా దగ్గర పెన్ డ్రైవుల్లో జాగ్రత్తగా ఉన్నాయి. నన్ను ఆయన ఏం చేయలేడు. నేనెంతంటే అంత. ఆయన నాకు ఎదురు చెప్పలేడు. నా వెనకాల ఆయనున్నాడని చెప్పి కిరణ్ రాయల్ చెప్పినట్టు, ఎవరికి? లక్ష్మికి. అంటే కిరణ్ రాయల్‌కి సంబంధించిన కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడకి కిరణ్ రాయల్ చెప్తున్నట్టు, కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా, పర్సనల్స్ అన్నీ కూడా ఈయన దగ్గరున్నట్టు, ఆయన చెప్పినట్టు ఈవిడ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఆవిడ ఆ మాటలు మాట్లాడినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్‌లు, పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్‌లు, పవన్ కళ్యాణ్ సీక్రెట్‌లన్నీ బయటపడతాయి అనేటట్టు ఏదేదో వైరల్ చేస్తున్నారు. వీళ్ళు ఒకటి ముందుగా తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్‌కి సీక్రెట్లున్నాయా? పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడవలసిన అవసరం అయితే కాదు. కానీ ఈ లక్ష్మి అనే ఆవిడ ఏదైతే ఆవిడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిందో, మీడియా ముఖంగా మాట్లాడిందో, ఆ వీడియోస్‌ని ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచ్, మెయిన్‌గా పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు నిజానిజాలున్నాయి, ఎంతవరకు అబద్ధాలున్నాయి అన్నవి వీళ్ళకి ఎటువంటి ఆధారాలు తెలీవు. వీళ్ళకి ఎటువంటి పూర్తి వాస్తవాలనేవి తెలీవు. ఎవరో ఒకళ్ళు మీడియా ముందుకొచ్చి ఏదో మాట్లాడారని చెప్పి ఇది పట్టుకొని వైరల్ చేస్తున్నారు. మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు అనేది మీకు అర్థం కావట్లా. ఒక అణుబాంబుతో పెట్టుకుంటున్నారని చెప్పి మీకు అర్థం కావట్లా. మొన్ననే మీ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలందరికీ కూడా జైల్లోకి వెళ్ళడానికి, తాట తీయడానికి, 41A నోటీసులు ఇవ్వడానికి, గతంలో ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. మీకు సంబంధించి సోషల్ మీడియా యాక్ట్ బిల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి కారణం పవన్ కళ్యాణ్. అవన్నీ తెలిసి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద మీరు ట్రోలింగ్‌లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఉంది. పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్‌లో ఏం సీక్రెట్లున్నాయి, పంజాబీ అమ్మాయిలు, ఫారెన్ అమ్మాయిలు అనేటట్టు ఏవేవో నోటికొచ్చిన కూతలన్నీ కూతన్నారు. ఇక్కడ మీకు దమ్ము, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్‌ని నేరుగా ఎదుర్కోండి రాజకీయం చేత్తూ. ఏమీ లేకుండా ఏదో ఎవరితో మాట్లాడారని చెప్పి, సోషల్ మీడియాలో అష్టానుసారంగా మాట్లాడారని చెప్పి, ఎవరో మీడియా ముందుకొచ్చి 2 కూతలు కూసారని చెప్పి అవి పట్టుకొని మీరు మాట్లాడడం కాదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అవి బయట పెట్టండి ముందు. అవి బయట పెట్టి ఆధారాలేంటి, సాక్షులు తీసుకురండి. బాధితుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అంతే తప్పితే ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఎవరో ఏదో కూతలు కూసారని చెప్పి మీరు ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తే మాత్రం ఇక్కడ ఊరుకునేది లేదు. మేమేం చేయనవసరం లేదు. ఆల్రెడీ మీ గొయ్యి మీరే తగులుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ ప్రెజెంట్ కొంత ఆరోగ్యం బాగోక రెస్ట్‌లో ఉన్నారు. నిన్నే విజయవాడ మీటింగ్‌కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి మళ్ళీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతారు. ఇప్పుడు మీకు ఒక తాట తీస్తారు. గతంలో ఆల్రెడీ తీశారు. సోషల్ మీడియాలో గతంలో ఎవరైతే ఓవర్ చేశారో వర్రా రాఘవరెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి కానీ, స్వాతి రెడ్డి గాని, ఇంకా చాలామంది ఉన్నారు. ఎర్ర రవిప్రకాష్ అని, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక తాట తీశారు. ఇప్పుడు ఆళ్ళు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే అతి చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇదే జరుగుద్ది. మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడండి తప్పితే పర్సనల్స్ అని చెప్పి ఏదో భయపెడదాము, బెదిరిద్దాము అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. మీకంత భయపెట్టి బెదిరించే అంత దమ్ముంటే, మీకు దమ్ముంటే ఆ పెన్ డ్రైవ్ అనేది తీసుకురండి బయటికి. తీసుకొచ్చి ఆ పెన్ డ్రైవ్‌లో ఏముందనేది బయటికి రిలీజ్ చేయండి. బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు మీడియా ముఖంగా ప్రవేశపెట్టండి. అంతే తప్పితే సోషల్ మీడియాలో ఎవడు పెడతాడు నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడడం, చేతికొచ్చినట్టు రాతలు రాసుకోవడం కాదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీరు పేటీఎం బ్యాచ్ అయితే, మీరు ₹5 పోస్ట్ తీసుకునే పలమైతే, మీకు దమ్ము, ధైర్యం ఉంటే, ఆధారాలన్నీ ఉన్నట్లయితే బయట పెట్టండి. అంతే తప్పితే పేటీఎం బ్యాచ్ లాగా ఎంతసేపు కూడా ఎవడి మీద తప్పుడు రాతలు రాద్దామా, ఎవడి మీద తప్పుడు ప్రచారాలు చేద్దామనే దాని మీద ఆలోచనలు కాదు. మీరు ఏదైతే మీడియాలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారో మీరు ఆధారాలతో బయట పెట్టండి. లేదనంటే బాధితులు ముందుకు తీసుకొచ్చి మాకు ఇలాగ అన్యాయం జరిగింది, మేము ఇలా మోసపోయామని చెప్పి చెప్పించండి. అంతే తప్పితే సోషల్ మీడియా ఉంది కదని చెప్పి ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ప్రతి పేటీఎం కుక్కకి కూడా ఒక రోజు వస్తది. సోషల్ మీడియాలో ఎవడైతే అతిగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడో, పర్సనల్స్ అని చెప్పి ఇలా నోటుకొచ్చినట్టు పెన్ డ్రైవ్‌లే గాని, ఈవెన్ రాజకీయ హోదాలో ఉండి పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నోళ్ళు కూడా
చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకే గాని, పార్టీ కార్యకర్తలకే గాని దమ్ము, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పెన్ డ్రైవ్ అని ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బయట పెట్టండి. బాధితుల్ని తీసుకురండి. సాక్షులు తీసుకురండి. మీడియా ముందు మీరు కూర్చోండి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. అంతే తప్పితే నోటుకొచ్చినట్టు రాతలు కాదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అది చేయండి ముందు. ఎంతసేపు కూడా పర్సనల్ లైఫ్‌లు లేదనంటే ఇలాగా ఆడోళ్ళ అడ్డం పెట్టుకొని రాజకీయం తప్పితే వైఎస్ఆర్‌సీపీకి మినిమమ్ జ్ఞానం ఉంటే, మినిమమ్ బుద్ధి ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పలానా ఇది చేయండి, పలానా ఇది చేయలేదని చెప్పి ఎదుర్కొని మాట్లాడండి. చేతకాని రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేతకాని పార్టీ ఏదైనా ఉందనంటే అది మీరే. చేతకాని రాజకీయాలు కూడా చేసేది కూడా మీరే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇన్ని రోజులు పెన్ డ్రైవ్ అని అంటే ఎవరితో ఒక మహాపతివ్రత శ్రీరెడ్డి అనే మహాపతివ్రత ఏదో వాగిందని చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మి అని చెప్పి ఒక పతివ్రత మాట్లాడిందని చెప్పి మీరేదో చంకల గుద్దేసుకోవడం కాదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు బయట పెట్టండి. ఆ తర్వాత ఎలా ఉంటదనేది మీకు తెలుస్తది. వాళ్ళు ఏం చేయగలరనేది మీకు తెలుస్తది. అంతే తప్పితే మీరు పనికిమాలోల్లాగా పనికిమాల పోస్టులన్నీ పెట్టుకుంటూ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేయడం కాదు. మీకు ధైర్యం ఉంటే నిజానిజాలు బాధితులందరినీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి బయట పెట్టండి. చూద్దాం ఏం జరుగుద్దనేది.